హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. కొందరు నాన్ వెజ్ ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నీచు ఉండాల్సిందే. ఇక తెలంగాణలో అయితే ప్రతి చిన్న కార్యానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా మాంసంతోనే భోజనాలు పెడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో మటన్ ధరలు బాగా పెరిగిపోయాయి. మటన్తో పోలిస్తే చికెన్ తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి జనాలు చికెన్కి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ చికెన్ అలవాటే మన కొంప ముంచబోతోంది. అవును, చికెన్ ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే బ్రాయిలర్ కోళ్లలో ఉండే భయంకరమైన బ్యాక్టీరియా ఒకటి మనిషి ప్రాణానికే ప్రమాదంగా తయారైందంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ కోళ్లను పెంచే విధానం అత్యంత భయంకరంగా మారిపోయింది. ఈ క్రమంలో కోళ్లు పెద్దవిగా, వేగంగా, ఆరోగ్యంగా పెరగడానికి రసాయన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు మనకు హానికరం. బ్రాయిలర్ కోళ్లను అనారోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు తీసుకునేవారు తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ రసాయనాలు ఔషధ నాణ్యతను తగ్గిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రాయిలర్ చికెన్ తినడం అంటే సిగరెట్ తాగడం కంటే ప్రమాదం. తెలంగాణతో పాటు కేరళలో అమ్ముతున్న బ్రాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతుంది. ఇలాంటి చికెన్ ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెంది తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి ఈ అధ్యయనం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్ లో 131 శాంపిళ్లను సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని పరిశోధకులు చెప్తున్నారు. ఇలాంటి చికెన్ ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనమవుతుందని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యువు తీవ్రత ఎక్కువ ఉన్నట్టు కనుగొన్నారు. కేరళ, తెలంగాణలోని పలు పౌల్ట్రీ ఫామ్ల నుంచి కోడి రెట్టె సేకరించి ఇందులో జన్యు సంబంధమైన డిఎన్ఏను వేరు చేశారు. ఇందులో ప్రాణాంతక బ్యాక్టీరియా జన్యువులు యాంటీబయాటిక్స్ ను తట్టుకునే అదనపు పొరను కలిగి ఉండడం గుర్తించారు. ఈ కోళ్ల రెట్టెలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మల వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ అరియాస్తో పాటు బ్యాక్టీరియోట్స్ ఫ్రాజిల్స్ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను సైంటిస్టులు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ లాంటి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. బ్రాయిలర్ కోళ్లను కృత్రిమంగా పెంచుతారు. చాలా కొవ్వును ఉత్పత్తి చేస్తారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా బ్రాయిలర్ చికెన్ తినేవారికి కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు వస్తాయి. చికెన్ అతిగా తినడం వల్ల పురుషుల్లో వ్యంధ్యత్వం పెరిగిపోతుంది. బ్రాయిలర్ మాంసాన్ని క్రమం తప్పకుండా తినే పురుషులు సాధారణ పురుషుల కంటే తక్కువ సంతానోత్పత్తి కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రజారోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు తక్షణమే అరికెట్టేలా చర్యలు తీసుకోకపోతే తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.